నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్ల దగ్గర తవ్వకాలు జరుపుతున్నారు. అయితే తవ్వుతున్న కొద్దీ నీరు ఉబికి వస్తుంది. దీంతో నీటి పంపింగ్ తవ్వకాలు కష్టంగా మారింది. అతి కష్టం మీద తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. విజయభాస్కర్, జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్ నుంచి తవ్వుతున్న కొద్దీ వాటర్ ఉబికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? డీటెయిల్స్ అంటే కార్తిక్, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద గడిచిన 9 రోజులుగా జరుగుతుండేటువంటి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటి వరకు 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా లభించలేదు. అయినప్పటికీ కూడా 12 బృందాలుగా విడిపోయినటువంటి దాదాపు 600 నుంచి 650 మంది బృందం యొక్క సభ్యులు విస్తరంగా ఇందులో సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటికైతే వాళ్ళ ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉన్నాం. ఈ యొక్క టన్నెల్ వద్ద చూసినట్టయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రాంతానికి చేరుకోనున్నారు. మొదట వచ్చిన వెంబడే అతను ఇక్కడ ఉండేటువంటి యొక్క 12 బృందాలకు సంబంధించినటువంటి హెడ్స్తో పాటు ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క సహాయక చర్యలకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులు వాళ్ళందరితో కలిసి సమావేశం నిర్వహిస్తారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు, అందులో వచ్చినటువంటి పురోగతి ఏంది, తర్వాత ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానిపైన ఆయన సూచన సలహాలు చేయడం. అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన వెంబడే పక్కన ఉండేటువంటి టన్నెల్లోనికి కొంత దూరం వెళ్ళి అక్కడ కూడా పరిశీలించిన తర్వాత మీడియాకు అడ్రస్ చేస్తారు. కానీ గడిచినటువంటి యొక్క 9 రోజులుగా జరుగుతుండేటువంటి యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటికి కూడా ఏదైతే మనకు జీపీఆర్కి సంబంధించినటువంటి రాడార్ స్కానర్స్ వచ్చాయో ఆ స్కానర్ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్స్ ఏవైతున్నాయో ఆ పాయింట్స్ వద్ద జరుగుతుండేటువంటి యొక్క రెస్క్యూ ఆపరేషన్లో మాత్రం ఇప్పటి వరకు ఎవరు ఆచూకీ లభించలేదు. ఇప్పటికే 8 ఫీట్ల లోతుకు తోమినప్పటికీ కూడా 2 ప్లేసుల్లో ఎక్కడ కూడా వారి యొక్క ఆనవాళ్ళు కనిపించలేదు. మరొక 2 ప్లేసుల్లో వాటికి సంబంధించినటువంటి యొక్క తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా మాత్రం నిర్విరామంగా ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా అందులో తప్పిపోయినటువంటి వారి యొక్క ఆచూకీ లభించకపోవడం మాత్రము అందరినీ కలిచివేస్తుంది. మరొక వైపు ముఖ్యమంత్రి నిర్వహించేటువంటి సమీక్ష తర్వాత ఇంకా ఏమైనా అధునాతనమైనటువంటి పరికరాలు కానీ కావాల్సినటువంటి సహాయక చర్యల కోసం అదనంగా ఇంకెవరైనటువంటి బలగాలను దీంట్లో దింపుతారా అనేటువంటి దాన్ని స్పష్టం కావాల్సింది. మరొక వైపు ఈ యొక్క ఘటన పైన ముఖ్యమంత్రి ఇక్కడ నిర్వహించేటువంటి మీడియా సమావేశాల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తంగా మాత్రం ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే సహాయక చర్యలు చేపట్టేటువంటి యొక్క నిర్దేశించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నీటి ఊట రావటం, అక్కడ చాలా గట్టిగా ఉండేటువంటి ఒక మట్టిని తొలగించడం చాలా ఇబ్బందికరంగా మారింది. వాటన్నిటిని తొలగించేందుకు ప్రధానంగా ఉండేటువంటి కన్వెన్షనల్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ కన్వెంట్ బెల్ట్ అనేటువంటిది ఇంకా పునరుద్ధరణ జరగలేదు. అది జరిగితేనే ఈ యొక్క శిథిలాలను తొలగించడం కానీ ప్లాస్మా కట్టర్స్తో చేస్తుండేటువంటి టీబీఎం మిషన్కి సంబంధించిన శిథిలాలను త్వరగా బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. ప్రధానంగా మాత్రం ఫోకస్ అంతా కూడా ఏదైతే జీపీఆర్ నుంచి వచ్చినటువంటి స్కానర్స్ ఉన్నాయో వాటి ద్వారా ఒక 4 ప్లేస్లు ఒక దగ్గర 2, ఒకటి ఇంకొక 2 ఏవైతున్నాయో ప్రధానంగా మాత్రం రాత్రి వరకు ఒక 4కి సంబంధించినటువంటి యొక్క సమాచారంగానే ఆచూకీ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా కూడా సహాయక చర్యలో ఎదురవుతుండేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ప్రధానంగా నీరు పైకి రావటం, తర్వాత బురదను తొలగింపు అనేటువంటిది క్లిష్టంగా మారినటువంటి నేపథ్యంలో చేస్తుండేటువంటి యొక్క సహాయక కార్యక్రమాలకు ఇవి ఆటంకంగా మారినప్పటికీ కూడా వాటిని అధిగమించి అదనంగా ఏం చేస్తే మనం ఇక్కడ అందులో చిక్కుకునేటువంటి వారిని బయటికి తీసుకురాగలం అనేటువంటి విధంగా మాత్రము చర్యలు చేపడుతున్నారు. మరి కాసేపట్లో మాత్రము సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రావడం, ఆ తర్వాత సమీక్ష నిర్వహించడం మాత్రం కొనసాగుతుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.